పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అనకాపల్లి జిల్లా చోడవరంలో డ్వాక్రా సంఘం రుణం డబ్బులు కాజేసిన అంశం వెలుగులోకి వచ్చింది. వెలుగు సిబ్బంది బ్యాంక్ అధికారులు కలిసి కుమ్మక్కై సుమారు 20 లక్షల వరకు గోల్మాల్ చేసినట్టు బాధిత డ్వాక్రా సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు. అనకాపల్లి జిల్లా సింహాద్రిపురం పంచాయతీ పరిధిలో 15 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల నిర్వహణ కోసం వెలుగు శాఖ నుంచి వివోఏగా వరలక్ష్మి, సీసీగా తాతబాబు పనిచేస్తున్నారు. సబ్బవపు కల్లాలకు చెందిన శ్రీరామ డ్వాక్రా సంఘానికి 7 లక్షల రుణం ఇచ్చినట్టుగా చూపించి ఆ అప్పు తీర్చాలంటూ తొలుత గోవాడ ఎస్బీఐ బ్యాంకు నుంచి సమాచారం రావడంతో ఆ సంఘ సభ్యులు బ్యాంకుకు పరుగులు తీశారు. వివోఏను బ్యాంకుకు తీసుకువెళ్లడంతో అసలు బాగోతం బయటపడింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో సంఘానికి 6.9 లక్షల రూపాయల రుణం ఇచ్చినట్టు బ్యాంకు రికార్డులో ఉంది. అయితే ఆ మొత్తం బాధిత డ్వాక్రా గ్రూపు సభ్యుల ఖాతాల్లో పడలేదు. శ్రీరామ డ్వాక్రా సంఘం నుంచి గతంలో రుణం కావాలని బ్యాంకుకు దరఖాస్తు చేస్తే అప్పట్లో అధికారులు తిరస్కరించారు. ఆ పత్రాలన్నీ వివోఏ వరలక్ష్మి తన వద్ద ఉంచుకొని సంఘ సభ్యులకు తెలియకుండా మళ్లీ ఆ దరఖాస్తును రుణం కోసం బ్యాంకుకు ఇచ్చింది. అక్కడ బ్యాంకు అధికారులు కూడా వివోఏతో కుమ్మక్కై రుణం మంజూరు చేశారు. డ్వాక్రా సంఘం సభ్యుల ఖాతాల్లో కాకుండా కొత్తగా ఖాతాలు తెరిచి అందులో డబ్బులు వేసి కాజేశారని బాధిత శ్రీరామ డ్వాక్రా సంఘం సభ్య మహిళలు ఆరోపిస్తూ గొడవ చేశారు. గందరగోళం జరుగుతుందని మేము చెక్ చేసుకున్నాము. మేము ప్రింట్లు తీసిన తర్వాత మా గ్రూపుల నుండి కూడా లోన్ రావడము, మాకు తెలియకుండా లోన్ అది వాడేసుకోవడము, ఈ వాడేసుకున్న లోన్ మాకు పాత లోన్కి అటాచ్ అయిపోవడము, ఇది మేము కట్టుకు రావడం కూడా జరుగుతుందండి. మేమే కడుతున్నామండి. అని మాకు పాత లోన్కి యాడ్ అయిపోయింది. అది యాడ్ అయిపోయింది. మేము ఏటీ అని నేను బ్యాంకుకి వెళ్ళామండి. మేము పోలీసుని పిలిచి ముందు సీఎని పిలిచి మాట్లాడి కంప్లైంట్ అయితే పోలీస్ స్టేషన్కి చేసాము. తర్వాత బ్యాంకుకి వెళ్ళి స్టేట్మెంట్ తీయించుకున్నాము. బ్యాంక్ మేనేజర్ని కలిసాము. సీఏ అయితే ఒప్పేసుకున్నదండి, నేనే వాడేసుకున్నానని. మా కంప్లైంట్ అంతా బ్యాంక్ ఎంప్లాయీస్ మీదండి. బ్యాంక్ ఎంప్లాయీస్ మీ ప్రెసిడెంట్ సెక్రటరీ లేకుండా, మా తీర్మానం చేయకుండా, మా 11 మంది సభ్యులు సంతకాలు లేకుండా మా అకౌంట్ల నుండి డబ్బు ఎలా ట్రాన్సాక్షన్ అయ్యింది, వాళ్ళు ఎలా వేరే అకౌంట్లకి ఎలా పంపించారు. మేము ఒక బుక్ అయిపోయినట్టయితే, పాత బుక్ అయిపోతే కొత్త బుక్ కావాలనుకుంటే మా గ్రూప్లో ఒక సభ్యురాలు వెళ్ళి అడిగినా సరే వాళ్ళు ఎవరండి. వెళ్తే ప్రెసిడెంట్ సెక్రటరీ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత కూడా దానికి బోర్డు ప్రాసెస్ చెప్పి ఇస్తే ఆ రోజు ఇస్తారు, లేకపోతే నెక్స్ట్ డే రమ్మంటారు. డ్వాక్రా మహిళా సభ్యులకు బ్యాంకులకు వెళ్లేందుకు సమయం లేకపోవడంతో ప్రతి నెల ఆయా సంఘాల నుంచి బ్యాంకుకి కట్టాల్సిన వాయిదా డబ్బులు వెలుగు వివో వరలక్ష్మికి ఇవ్వగా ఆమె గత కొంతకాలంగా బ్యాంకుకు కట్టకుండా ఆమె వాడుకుంటున్నట్టు బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. ఇలా సుమారు 11 లక్షల వరకు కట్టకపోవడంతో సభ్యులు నిలదీయగా కట్టలేదని ఆమె అంగీకరించి సంబంధిత డ్వాక్రా సంఘాలకు ఇవ్వాల్సిన డబ్బులకు సంబంధించి ప్రామిసరీ నోట్లు రాసి ఇచ్చినట్టు తెలిసింది. ఈ వ్యవహారంపై బ్యాంకు, వెలుగు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డ్వాక్రా సంఘాల సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై విచారణ చేసి బాధితులపై చర్యలు తీసుకుంటామని చోడవరం వెలుగు ఏపీఎం తిలక్ చెప్పారు.